కంచగచ్చిబౌలి భూ వివాదంపై జరిగిన అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఫేక్ కాంటెంట్ పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారన్నారు సీఎం రేవంత్. ఈ అంశంపై మంత్రులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే డేంజర్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు బయటికి రాకముందే అబద్దాలను వైరల్ చేశారన్నారు. ఈ అంశంలో ఫేక్ కంటెంట్ పై విచారణ జరపాలని కోర్టును కోరతామని తెలిపారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ ను సిద్ధం చేశామన్నారు సీఎం రేవంత్. ఫేక్ కంటెంట్ భవిష్యత్తులో యుద్ధాలకు బీజం వేస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ వచ్చిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ అంశంపై వివిధ వర్గాలతో చర్చిస్తామని తెలిపారు. ముగ్గురు మంత్రుల కమిటీతో సమావేశమైన ఆమె వివాదం మొదలైన తీరు, రాజకీయ పక్షాల విమర్శలపై ఆరా తీశారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, కౌంటర్ కాపీపైన మంత్రుల కమిటీతో చర్చించారు. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత సమస్యకు ఓ పరిష్కారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. छात्र हैं उनके जो जेएसी के जो सदस्य हैं, जो यहाँ के एमिनेंट नागरिक हैं, सिटीजन्स हैं और सिविल सोसाइटी ग्रुप्स हैं, उनको सबको मिलूं और जो सरकार ने 3 मंत्रियों की एक समिति बनाई है उनको भी मिले और फिर इसमें से बीच का कोई रास्ता सरकार और सारे तेलंगाना के जो वरिष्ठ नागरिक हैं, जो सामाजिक सचेतक हैं, जो थिंकर्स हैं और जो एमिनेंट सिटीजन्स हैं, वो सब मिलकर के एक रास्ता बाहर का निकाल सकते. మొత్తానికి కంచగచ్చిబౌలి భూ వివాదం వ్యవహారాన్ని ఇటు ప్రభుత్వం అటు కాంగ్రెస్ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ అంశంలో ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉంటాయి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏ రకమైన అభిప్రాయానికి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.